వెల్కమ్ టు PM7 వార్తలు. గత వారం రోజులుగా అమెరికాను బెంబేలెత్తిస్తుంది లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో మొదలైన కార్చిచ్చు. ప్రస్తుతం దీనిని అడ్డుకునేందుకు అగ్నిమాపక సిబ్బంది కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఏర్పడుతున్న టోర్నడోలు పరిస్థితులు అదుపులోకి రాకుండా అడ్డుకుంటున్నాయని తెలుస్తుంది. ఈ సమయంలో లాస్ ఏంజిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు మంటలకు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రధానంగా మంట వల్ల గాలితో పాటు ఎగిసిపడుతున్న బూడిద, ఖరీదైన భవనాలు, కార్లు, ఇతర సామాగ్రి కాలిన వాసన ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని చాలా మంది వాపోతున్నారు. అమెరికా చరిత్రలో ఇదొక అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదంగా నిలిచింది. మంటలు భారీగా విస్తరిస్తున్న వేళ అనేక నివాసాలు అగ్నికి ఆహుతయ్యాయి. అధికారులు ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు $150 బిలియన్ మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా. అమెరికాలోని ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజ జేపీ మోర్గాన్ అంచనా ప్రకారం ఇన్సూరెన్స్ చేసిన ప్రాపర్టీల నష్టం $20 బిలియన్ అంచనా వేయబడగా, బీమా చేయని నష్టం దాదాపు $100 బిలియన్ వరకు ఉంటుందని తెలుస్తుంది. మంటల వల్ల కలిగే నష్టాలు కాలిఫోర్నియా వార్షిక జీడీపీలో 4% ఉండవచ్చని అంచనా వేసింది. ప్రధానంగా అమెరికాలో ఇల్లు చెక్కలతో నిర్మిస్తారని మనందరికీ తెలిసిందే. ఈ కారణంగా మంటలకు దాదాపు 40,000 ఇల్లు దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. వీటిలో కొన్ని పూర్తిగా మంటలకు కాలి బూడిద అయ్యాయని వార్తా కథనాలు. ఒక ఇంటి సగటు ధర $3 మిలియన్ అంచనా వేయబడింది. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు అనేక ఇన్సూరెన్స్ కంపెనీలకు తలనొప్పిగా మారింది. భారీగా క్లెయిమ్స్ సెటిల్ చేయాల్సి రావచ్చని వారు భావిస్తున్నారు. ఇది సదరు కంపెనీల ఆదాయంపై పెను ప్రభావాన్ని చూపవచ్చని తెలుస్తుంది. ఈ పరిస్థితుల కారణంగా అమెరికాలోని ఇతర ప్రాంతాల కంటే లాస్ ఏంజల్స్ ప్రాంతంలోని ప్రజలు తమ ప్రాపర్టీలు ఇన్సూర్ చేసేందుకు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి రావచ్చని తెలుస్తుంది. పైగా ఈ ప్రాంతంలో వరదలు కూడా తరచుగా సంభవిస్తుంటాయి. 2024లో మాత్రమే వాతావరణ సంబంధిత ప్రకృతి వైపరీత్యాల వల్ల $182.8 బిలియన్ ఆర్థిక నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటుడు నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత హాలీవుడ్ సినిమాలో నటిస్తూ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ఇల్లు కొనుక్కొని స్థిరపడ్డారు. అయితే ఆమె ప్రస్తుత అగ్ని ప్రమాదం వల్ల సురక్షితంగానే ఉన్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.